యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ప్రతిరోజు ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి అనేక కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని ముఖ్య అంశాలు మనం చూద్దాం. మొట్టమొదటిది 30th ఎడిషన్ 31 నేషన్స్ వన్ మిషన్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్ పార్ట్నర్స్ రింప్యాక్ 26 ఎగ్జామినేషన్లో రింప్యాక్ 26 గుర్తుపెట్టుకోండి. దీంట్లో నుంచి ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. రింప్యాక్ అనేటువంటిది ఏంటి? ఫస్ట్ అంటే ఇది 30th ఎడిషన్, ఈ ఇంపార్టెంట్ ఎన్నో ఎడిషన్ కూడా వస్తుంది. 30th ఎడిషన్ మరి ఇది ఏంటంటే లార్జెస్ట్ రిమ్ ఆఫ్ ద పసిఫిక్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. మనం ఇంతకుముందు చూసాం, ఏదైనా కూడా ఒక కంట్రీ తనకు ఉండేటువంటి బలాన్ని ప్రదర్శించుకోవడానికి రకరకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇక్కడ ఒక కంట్రీ కాకుండా 31 నేషన్స్, కాబట్టి ఎన్ని నేషన్స్ పార్టిసిపేట్ చేశాయంటే 31 నేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఎడిషన్ అంటే 30th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. దీని పేరు రింప్యాక్. రింప్యాక్ అంటే రిమ్ ఆఫ్ పసిఫిక్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సముద్రంలో ఈ పసిఫిక్ ఓషన్లో జరిగేటువంటి అన్ని 31 దేశాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే టేకింగ్ ప్లేస్ ఇన్ అండ్ అరౌండ్ హవాయ్. కాబట్టి హవాయిలో ఇక్కడ హవాయి లోపల కావచ్చు, అరౌండ్ చుట్టుపక్కల సముద్రంలో జరుగుతుంది. డ్రిల్స్ అనేది ఎప్పటి వరకు జరుగుతాయంటే June 24 స్టార్ట్ అయింది, July 31 వరకు. సో ఈ డేట్స్ మనకు గుర్తుపెట్టుకోండి. ఈ ఈవెంట్ అనేటువంటిది ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, 31 యాక్చువల్గా. అలాగనే మనకు చూస్తే దీంట్లో 40 సర్ఫేస్ షిప్స్ ఉంటాయి, 5 సబ్మెరైన్స్ ఉంటాయి, అలాగనే 206 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి, 30,000 పర్సనల్. అంటే భారీ ఎత్తున మనకు దాదాపు 31 నేషన్స్ వచ్చినటువంటి వాళ్ళు ఈ 30వ ఎడిషన్లో పాల్గొంటున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఈ ఇయర్ 30 జరుగుతుంది. ఇది మరి ప్రతి సంవత్సరము ఎవరో ఒకరు హోస్ట్ ఉండాలి. ఆ హోస్ట్ ఎవరు, లీడర్షిప్ ఎవరు చూస్తే యునైటెడ్ స్టేట్స్ అనేటువంటిది దానికి ఉండేటువంటి థర్డ్ ఫ్లీట్ కమాండ్స్ అంటారు. ఈ థర్డ్ ఫ్లీట్ అనేది ఈ మొత్తాన్ని ఎక్సైజ్కే ఇది లీడర్షిప్ వహిస్తూ మరి నాయకత్వం వహిస్తుంటే, ఇక్కడ దాంట్లో ఉండేటువంటి పార్ట్నర్షిప్ నేషన్స్ ఏవైతే 31 దేశాలు ఉన్నాయో దీంట్లో రకరకాలైనటువంటి లీడర్షిప్ రోల్స్ని ప్లే చేస్తాయి. మీరు చూస్తుంటారు, ఎంబీఏ చేసేవాళ్ళు ఎస్పెషల్ ఒక టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఆ టీమ్స్లో ఒక టాస్క్ ఇస్తారు, ఆ టాస్క్లో నువ్వు ఎలా లీడ్ చేస్తావు చూస్తారు. సో అలాగనే ఇక్కడ ఉండే వాటిల్లో ఈ 30th ఎడిషన్లో కావచ్చు ఎవ్రీ ఎడిషన్ జరుగుతుంది. దీంట్లో ఈ రింప్యాక్ అనే పేరుతో ఈ యొక్క రిమ్ ఆఫ్ పసిఫిక్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ జరిగినప్పుడు ఇక్కడ ఒక్కొక్క దేశానికి ఒక టాస్క్ ఇస్తారు, ఒక్కో రకమైన లీడర్షిప్ని ప్రదర్శిస్తుంది. ఆ విధంగా ఈ ఉండేటువంటి 31 నేషన్స్లో కొన్ని రకాలైనటువంటి బాధ్యతలను కొన్ని చేయడం వల్ల వాటిల్లో ఉండేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని పెంచుకుంటాయి. ఇక్కడ చూస్తున్నాం మనము ఏ విధంగా పసిఫిక్ ఓషన్లో ఈ విధంగా ఎక్సర్సైజ్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఇన్ అండ్ అరౌండ్ దాంట్లో మనకు ఈ హవాయిలో జరుగుతున్నాయి. మరి దీంట్లో ఇక్కడ చూస్తే యుఎస్ఏ అనేది హోస్ట్ కాబట్టి అది నాయకత్వం వహిస్తుంది. యుఎస్ఏ కాకుండా ఇక్కడ చూస్తే ఈ చిలీ అనేటువంటిది డిప్యూటీ కమాండర్గా ఉంది. అంటే కమాండర్ అనేది యుఎస్ఏ అయితే డిప్యూటీ కమాండర్ అడగచ్చు ఎగ్జామినేషన్లో. రింప్యాక్ 26లో మనకు డిప్యూటీ కమాండర్ రోల్ని పోషించిన దేశం ఏంటంటే చిలీ అని రాయండి. అలాగనే ఈ కొరియా అనేటువంటిది ఏం చేస్తుందంటే మ్యారిటైమ్ కమాండర్గా ఉంది, అంటే ఒక్కోదానికి ఒక్క బాధ్యత అప్పగించారు. అలాగనే కెనడా అనేటువంటిది ఎయిర్ కాంపోనెంట్కి దాన్ని లీడ్ చేస్తుంది. మరి థీమ్ అడగచ్చు, రింప్యాక్ 2026 ఉండేటువంటి థీమ్ ఏంటంటే పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్. అంటే ఎవరైతే ఈ 31 నేషన్స్ ఉన్నాయో ఈ పసిఫిక్ ఓషన్ సంబంధించినటువంటి దేశాలు ఇవన్నీ కూడా భాగస్వాములు కాబట్టి ఇంటిగ్రేటెడ్ ఒకటొకటి సమన్వయం చేసుకుంటూ ప్రిపేర్డ్గా సిద్ధంగా ఉండడమే దీని యొక్క ఉద్దేశం. సో కాబట్టి ఈ విధంగా ఇవి యాంఫిబియస్ ఆపరేషన్ చేస్తాయి, మిసైల్ ఎక్సర్సైజ్ చేస్తాయి, డిజాస్టర్ రిలీఫ్ చేస్తాయి. ఈ విధంగా ఈ ఇండో పసిఫిక్ ఓషన్ని ఫ్రీగా ఓపెన్గా అన్ని దేశాలకి మనకు ఉండేటట్టుగా చేస్తాయి. ఇక్కడ చూస్తున్నాం ఈ చిలీకి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ డిప్యూటీ కమాండర్ అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్క సంవత్సరంలో చేసినప్పుడు లీడ్ చేసేది యుఎస్ఏ అయితే ఇక్కడ ఈ 31 నేషన్స్ కొన్ని లీడర్షిప్ రోల్స్ చేస్తున్నాయి. ఇక్కడ చిలీ చూస్తున్నాం, చిలీ డిప్యూటీ కమాండర్ ఉంది. సో అలాగే మనం చూస్తే కెనడా అనేటువంటిది ఎయిర్ కాంపోనెంట్గా రకరకాల విన్యాసాలు ప్రస్తుతం ఇవి వచ్చినప్పుడు ఒక నాయకత్వం వహిస్తూ ఎయిర్ కాంపోనెంట్గా కెనడా ఉంది, కొరియా వచ్చి మెరైటైమ్ కాంపోనెంట్. సో ఈ విధంగా వచ్చిన షిప్స్ కావచ్చు, సబ్మెరీన్స్ కావచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. సో కాబట్టి ఇక్కడ మన భారతదేశంకి వస్తే ఇండియాకి సంబంధించి ఇండియా అనేటువంటిది ఈరోజు చెప్పాలంటే వాటితో పాటుగా పార్టిసిపేట్ చేస్తుంది. ఇది ఫస్ట్ టైం కాదు, మనకి జరిగేటువంటి 30th ఎడిషన్లో అన్నిట్లో మనకు పాల్గొంటున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ ఇండియన్ నేవీ ఏమవుతుందో మన ఇంపార్టెంట్ ఏంటంటే P8I అనేటువంటి లాంగ్ రేంజ్
మెరైటైమ్ రీకన్స్ట్రక్షన్స్ని, యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ని ఈ రోజు ప్రదర్శిస్తున్నాం. సో కాబట్టి ఈ P8AI సంబంధించి నెక్స్ట్ దాంట్లో ఇష్యూలో మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్స్గా. ఇక్కడ చూస్తున్నాం P8Iకి సో ఏ విధంగా అన్ని రకాల దేశాలు ఈ యొక్క ఇంపాక్ట్ ఉండేటువంటి 26లో పార్టిసిపేట్ చేసి చూసాం. సో కాబట్టి ఎగ్జామినేషన్లో మనకు కంపల్సరీగా మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకు ఇంపార్టెంట్ కాబట్టి ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిఫెన్స్ టెక్నాలజీలో ఆ యొక్క ఐటమ్ చూడండి ఇంపాక్ట్ 26. ఇంకా నెక్స్ట్ ఐటమ్కి వచ్చేకాలకి మనం అంతా కూడా చూస్తుంటాం ఎకానమీకి సంబంధించినటువంటి ఒక మంచి ఐటమ్ ఈ రోజు మనకుంది వార్తల్లో. అస్సాంస్ మచ్చాటీ తాగారు ఎప్పుడన్నా? మీరు ఎలాగానే టీ కార్డు రకరకాలు కనిపిస్తాయి, గ్రీన్ టీ అని, బ్లాక్ టీ అని, జింజర్ టీ అని కనిపిస్తాయి. ఈరోజు మీకు బహుశా తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఆ టీ గురించి మాట్లాడదాం, ఎందుకు న్యూస్లోకి వచ్చి చూద్దాం. అది అస్సాంస్ మచ్చాటీ ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఇండియా. అది విషయం. అంటే ఈ మచ్చాటీ అనేటువంటిది ఏమవుతుందో అసలు మచ్చాటీ అంటే తెలుసుకోవాలి మన ఎగ్జామినేషన్లో. ఈ మచ్చాటీ అనేది ఫస్ట్ టైం, ఇప్పుడు కూడా చెప్పాను, ఎగ్జామినేషన్లో ఏదైనా ఫస్ట్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ రావడం అవకాశం ఉంది. ఇది ఫస్ట్ టైము కమర్షియల్ ప్రొడక్షన్, వ్యాపార వాణిజ్య రీతిలో ఈరోజు భారతదేశంలో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎగ్జామినేషన్లో ఇటువంటి విషయాలు అడుగుతున్నారు కాబట్టి దీన్ని కొంచెం అలర్ట్గా చూద్దాం. అస్సాం అనేటువంటిది మేడ్ హిస్టరీ బై బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మీకు అర్థమైపోయింది. సో మనం ఊటీకి వెళ్తాము, అక్కడ కూడా చూస్తాం టీ ఎస్టేట్స్ని, ఇంకో చోట చూస్తాం. కానీ అస్సాం మొదటి నుంచి ఫేమసే. కానీ అస్సాం అనేది ఇండియాలో ఉండేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా దేనికి ఏంటంటే కమర్షియల్ ప్రొడ్యూస్ మచ్చాటీ. ఈ మచ్చాటీ అని పిలువబడే దాంట్లో వ్యాపార స్థాయిలో, వాణిజ్య స్థాయిలో తయారు చేసేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఎక్కింది. కాబట్టి ఎగ్జామినేషన్లో అస్సాంని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ లాట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎట్ ద చోటా టింగ్రాయ్ టీ ఎస్టేట్ అనేది ఎక్కడుందంటే టిన్సుకియా డిస్ట్రిక్ట్లో ఉంది. ఎక్కడ? అస్సాంలో ఈ టిన్సుకియా డిస్ట్రిక్ట్ ఉంటే దాంట్లో టింగ్రాయ్ టీ ఎస్టేట్ ఉంటే అక్కడ మొట్టమొదటిగా ఈ చోటా టింగ్రాయ్లో ఫస్ట్ లాట్ తయారైంది. అంటే దేనికి సంబంధించి మచ్చాటీకి. సో ఈ మచ్చాటీ తెలుసుకుని మీకు అది కొరవ తెలిసిపోద్ది. ఇది అదేవిధంగా అమ్మారు. అంటే ఫస్ట్ లాట్ని ఎక్కడ అమ్మారు? ఈ గువాహటిలో టీ ఆక్షన్ సెంటర్లో అమ్మారు. అంటే మొట్టమొదటిదేమో తయారైంది ఇక్కడ, అదేవిధంగా ఎక్కడ మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మొట్టమొదటిగా వార్తలు రావడం ఎందుకు, అసలు వాట్ ఈజ్ మచ్చ అంటే ఏంటి అని చూస్తే మచ్చ ఇస్ బ్రైట్లీ కలర్డ్ ఫైన్లీ గ్రౌండ్ పౌడర్ మేడ్ ఫ్రమ్ స్పెషల్లీ గ్రీన్ టీ లీవ్స్. కాబట్టి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైతే మన గ్రీన్ టీ తో ఆ గ్రీన్ టీ కాదు ఇది. సో ఆ గ్రీన్కి సంబంధించినటువంటి గ్రీన్ టీకి సంబంధించిన ఆకులతో ప్రత్యేకంగా దాన్ని ఒక మెత్తటి పౌడర్లా తయారు చేసి బ్రైట్ కలర్లో ఉంటుంది. దాన్నే మచ్చా టీ అంటున్నాం. ఇక్కడ మనం టీ వర్సెస్ మచ్చా పెట్టిన డిఫరెన్స్ ఇన్ కలర్ చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే మీకు అర్థమైంది, ఇది మచ్చా టీ, ఇది వచ్చి మామూలుది. సో కాబట్టి మచ్చాటీకి మీకు అర్థమైంది. ఇక్కడ చోట మనకు ఉండే టెంగ్రా ఎస్టేట్ అంటే ఎక్కడైతే ఫస్ట్ టైం మ్యానుఫ్యాక్చర్ చేశారో లాట్ని అక్కడ వచ్చి మనం తీసుకెళ్లి గౌరవతులు అమ్మారు. సో ఈరోజు స్టార్ట్ అయింది. సో లొకేటెడ్ ఇన్ ద ఫర్టైల్ బ్రహ్మపుత్ర వ్యాలీ ఆఫ్ అప్పర్ అస్సాం. కాబట్టి ఉత్తర అస్సాంలో ఉండేటువంటి బ్రహ్మపుత్ర లోయలో ఉండేటువంటి చోటే ఈ చోటా టెంగ్రా టీ ఎస్టేట్ ఉంది. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ మచ్చాటీ అని చెప్పబడేది తయారైంది కాబట్టి వార్తల్లోకి వచ్చింది. మరి ఈ మచ్చాటీ అనేటువంటిది అసలు ఏంటి, ఎక్కడికి పెరుగుతుంది చూస్తే హౌ మచ్చా గ్రోస్ అంటే అన్లైక్ ట్రెడిషనల్ టీ ద ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఇన్ ద షేడ్ బిఫోర్ దే ఆర్ పిక్డ్. మామూలుగా ఏం చేస్తుంటారు, మనంతా కూడా వెళ్తాం, ఊటీకి వెళ్తాం, కొడైకెనాల్కి వెళ్తాం, టీ ఎస్టేట్స్ చూస్తుంటాం, అక్కడ ఫోటోలు దిగుతుంటాం. ఇక్కడ మిగతాలాగా ట్రెడిషనల్గా ఉండేటువంటి సాంప్రదాయమైనటువంటి టీ విధానాలు కాకుండా ఈ ప్లాంట్స్ అనేటువంటిది అవి ఏం చేస్తాయంటే అది లాగేటప్పుడు షేడ్ అయిపోతాయి అనమాట. అంటే మామూలుగా మనం ఎండబెట్టుకుంటాం, అలా కాదు ఇది. అక్కడ ఉండంగానే అవి ఆ విధంగా ఎలా చేస్తే షేడ్లో పెంచి అవి పెంచే లోపలే వస్తాయి. సో ఆ విధంగా దీన్ని పెంచుతారు. ఆవు మచ్చ ఎందుకు ఎట్లా కన్స్యూమ్ చేస్తారంటే మామూలుగా ఏం చేస్తారు, ఈ ఉండేటువంటి టీ పౌడర్ని నీళ్ళలో ముంచి మనము తాగుతుంటాం. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఆకుల్ని ముంచే పద్ధతి కాకుండా మెత్తడి పౌడర్ని డైరెక్ట్గా అది అబ్జర్వ్ అయ్యేటట్టుగా తయారు చేస్తారు ప్రత్యేకత. సో ఈ విధంగా చేయడం వల్ల ఇక్కడ టోటల్గా ఆకు మొత్తాన్ని మనం తీసుకుంటున్నాం. మిగతాప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మామూలు టీలో వేస్తాము, ఆ పౌడర్ వేస్తారు, మరిగించాలి, ఏమవుద్ది వచ్చిన తర్వాత పౌడర్ని పడేస్తాం. ఇక పడేసేది ఏం లేదు, ఆకు మొత్తం అబ్జర్వ్ అయిపోద్ది. సో ఆ విధంగా టోటల్గా పౌడర్ మొత్తం చేసి దాని యాంటీ ఆక్సిడెంట్స్ తెలుసు మీకు. కాబట్టి ఈ విధంగా మనకి క్యాన్సర్లు అవన్నీ రాకుండా మనం నిరోధిస్తున్నామో ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఆ విధంగా ఇది యాంటీ ఆక్సిడెంట్స్తో కలిపి మార్కెట్లోకి అంటే ఫ్రీ రాడికల్స్ని ఆపేస్తుంది, క్యాన్సర్ అంటే రాకుండా నివారించేటువంటి ఒక మెడిసిన్ లా కూడా పనిచేస్తుంది. ఈ విధంగా చూస్తే ఇక్కడ మనం చూస్తున్నారు, ఇక్కడ ఎస్టేట్ చూస్తున్నాం, టీ ఎస్టేట్స్ ఇలా పెరిగితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కానీ మచ్చా టీ ఎలా తయారు ఇక్కడ చూస్తున్నారు.
అంటే టోటల్గా గ్రీన్ టీలా కాకుండా పౌడర్ని అట్లా వేసుకొని ఇలా కలిపేస్తారన్నమాట. సో ఈ విధంగా చూసినప్పుడు ఇది ప్రత్యేకంగా ఫ్రీ రాడికల్స్ని నివారిస్తూ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల ఇది రోగనిరోధక శక్తిని కలిగి ఉండి ముఖ్యంగా క్యాన్సర్ లాంటి వాటిని నివారించడం పనికొస్తుంది. అందువల్ల దీనికి విలువ ఎక్కువ. ఎంత విలువ మీకు తెలుసు. మనము ఇప్పుడు ఒకసారి మాట్లాడితే అసలు అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ చూద్దాం. ఎందువల్లంటే మనకు ఉండేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు ఇప్పుడు అగ్రికల్చర్ డైవర్సిఫికేషన్ అంటే షిఫ్ట్ మనం ఫోకస్ చూస్తే అస్సాం సాధారణంగా దేనికి ఫేమస్ అంటే బ్లాక్ టీకి, ఆర్థోడాక్స్ టీ, సిటీసీ టీ. మాకంతా తెలిసిందే, ఎందుకంటే రకరకాల టీలు అమ్ముతుంటారు, టీ పౌడర్ మన టీ తెచ్చుకుంటాం. సో బ్లాక్ టీ, ఆర్థోడాక్స్ టీ, సిటీసీ టీ. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చున్నాం. సో ఇది వచ్చి బ్లాక్ టీ, అలాగనే ఆర్థోడాక్స్ టీ, సిటీసీ. సిటీసీ అంటే ఏంటి? క్రష్, టియర్ అండ్ కర్ల్. అంటే ఆకుని ఇక్కడ అట్టట్టే ఉంది, ఇక్కడ ఆకుని క్రష్ చేశారు, టియర్ ముక్కలు చేసి దాన్ని ఇలా రోల్ చేసి కర్ల్ చేశారు. అలా కాకుండా మనకి బ్లాక్ టీ అంటే నల్లగా ఉంది. సో ఈ 3 రకాలైనటువంటిది అస్సాం ప్రఖ్యాతి చెందింది, ప్రపంచ ప్రఖ్యాతి చెందింది, దేశంలో కాదు. ఇలాంటి చోట ఈరోజు కొత్త అవకాశాలు చోటొచ్చాయి. ఏంటంటే ఈరోజు ప్రీమియంగా షేడ్ గ్రోన్లో ఉండే మచ్చ అనేటువంటిది ఫార్మర్స్కి ముఖ్యంగా ఇప్పుడు ఇంత ముందు దాకా చేసేటువంటి సాంప్రదాయమైనటువంటి ట్రెడిషనల్ బ్లాక్ టీ కాకుండా మచ్చ టీ వైపు మళ్ళారు. అందువల్ల ఏమవుతుంది, అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ ఫాస్ట్ గ్రోయింగ్ ఉండేటువంటి గ్లోబల్ డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి హెల్త్ ఫోకస్ అయినటువంటి టీకి మళ్ళడం జరిగింది. అందువల్ల ఏమవుద్ది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎలా అంటే ముఖ్యంగా యూపీఎస్సీలో కానీ ఏపీపీఎస్సీలో కానీ ఈ టాపిక్ సంబంధించి ఎగ్జామ్కి ఎలా వస్తుందంటే ముఖ్యంగా చెప్పాలంటే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. కాబట్టి పర్ఫెక్ట్గా చెప్పాలంటే ఈ క్రాప్ డైవర్సిఫికేషన్, ఎందుకంటే మనం సాధారణమైనటువంటి ట్రెడిషనల్గా ఉండే మొక్కలు కాకుండా ఇలాంటివి పెంచుకోవడానికి క్రాప్ డైవర్సిఫికేషన్ అంటాం. ముఖ్యంగా వాల్యూ ఎడిషన్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్, ఎందుకంటే దీని విలువ ఎక్కువ మిగతా వాటితో పోలిస్తే. కాబట్టి ఫార్మర్స్కి, రైతులకి లాభం. కాబట్టి ఎకానమీలో ఈ పాయింట్ని మనం కేస్ స్టడీగా జాయిన్ చేసుకోవచ్చు. అలాగని ఇక్కడ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఉంది. ఎందువల్లంటే ఇది ప్రీమియం స్పెషాలిటీ ప్రోడక్ట్స్ కాబట్టి ఇండియాకి ముఖ్యంగా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ రెవెన్యూకి పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇండియన్ ఎకానమీలో కేస్ స్టడీ కింద ఈ మచ్చా టీని మీరు యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే ఇంటర్నేషనల్గా మనకు కోఆపరేషన్ చూస్తే ఇక్కడ ముఖ్యంగా చూడాలంటే ఇది ఓవర్ నైట్తో తయారైనటువంటి ప్రోడక్ట్ కానే కాదు. మచ్చా టీ మీకు అర్థమైంటుంది. ఇప్పటికే ఒక 10 years పాటు కొలాబరేట్ చేస్తాం. ఎవరెవరు కొలాబరేట్ చేశారు? ఇప్పుడు ఎక్కడైతే తయారైందో అస్సాంలో ఉండేటువంటి ఈ చోటా టింగ్రాయ్ టీ ఎస్టేటు, అలాగనే జాపనీస్ టీ మాస్టర్స్, వీళ్ళంతా కూడా చెప్పి ఒక 10 years పాటు కష్టపడ్డారు. 10 years కష్టపడడం అంటే ఈరోజు మనం చెప్పాలంటే బైలేటరల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. కాబట్టి ఇక్కడ మనం చూడాలంటే మనం ఇరుపక్షాలు ఒకరితో ఒకరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టెక్నాలజీ అంటే కేవలం డిఫెన్స్ స్పేసే కాదు. ఇలాంటి అగ్రికల్చర్లో ముఖ్యంగా జపాన్లో ఉండేటువంటి టీ, జపాన్లో ఫేమస్ మచ్చా టీ అంటే మరి అస్సాంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఎలా చేయొచ్చు, ఏ రకంగా చేశారు, ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే ఈరోజు రెవెన్యూ పాయింట్ కానీ చూశారంటే దాదాపు 1 kg ఎంత ఉంటుందంటే 13,000 పలుకుతుందన్నమాట. కాబట్టి మిగతా టీ మీరు తాగుతున్నారు కాబట్టి తెలిసి రేటు 13,000 అంటే జస్ట్ యూ కెన్ ఇమాజిన్. అంటే రైతులకు ఉపయోగపడేది. అదేవిధంగా మనం ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా భారతదేశానికి తెచ్చిపెట్టే ఐటమ్ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. సో చాలా చూడడానికి సింపుల్గా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. కాబట్టి మచ్చా టీ గురించి ఎగ్జామినేషన్ తడుకోకుండా మీరు ఎగ్జామినేషన్లో దీన్ని రెడీగా ఉండండి. నెక్స్ట్ అలాగనే థర్డ్ పాయింట్ వచ్చేకాడికి మీరు అందరూ చూస్తుంటారు, ఫస్ట్ పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్. ఎస్పెషల్లీ ఏపీపీసీ ఎవరైతే ఉన్నారో రాస్తున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి రెడీగా ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఏపీపీసీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ కూడా రావడం అవకాశం ఉంది. ఎందువల్లంటే ఎప్పుడైనా చెప్పాను, ఏదైనా సరే ఫస్ట్ టైం అనే పదం వస్తే ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ పిన్స్ ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్, భారతదేశము మొట్టమొదటిసారిగా ఈ పిన్స్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ని ఆమోదించడం జరిగింది. కాబట్టి దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి భారతదేశం ఏం చేసింది, ఫస్ట్ ప్రైవేట్, అది కూడా ముఖ్యంగా ప్రైవేట్ ఇన్ స్పేస్, దాన్ని పిన్స్ అంటున్నాం. సో ప్రైవేట్ ఇన్ స్పేస్ పిన్స్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ని హెలికాప్టర్ ఆపరేషన్స్కి. కాబట్టి హెలికాప్టర్ అనేటువంటిది సురక్షితంగా ల్యాండ్ అవుతుందా లేదని చూస్తున్నాం. ఇటీవల కాలంలో హెలికాప్టర్ ఎలా కూలిపోతున్నాయో. సో అమర్నాథ్, కేదార్నాథ్ కూడా సురక్షితంగా లేకుండా వాతావరణం అనుకూలించకుండా కూలిపోతుంటాయి. అయ్యో మనం చూసేటప్పుడు బాగానే ఉండి ఎందుకురా ప్రయాణం చేస్తే బాధపడుతుంటాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ సంబంధించిన రంగంలో ముఖ్యంగా హెలికాప్టర్లు అందిస్తూ సురక్షితమైన పద్ధతే ఫస్ట్ ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్
కాబట్టి స్పేస్లో నీ ఖచ్చితమైనటువంటి పాయింట్తో నావిగేట్ చేస్తూ ఏ రకంగా సురక్షితంగా దిగాలనేటువంటి దాన్ని వచ్చింది. ఒక విధంగా ల్యాండ్ మార్క్ లాగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు గ్రౌండ్ బేస్డ్ నావిగేషన్ ఉంది, ఇక్కడి నుంచే మనం నియంత్రిస్తున్నాం. ఎక్కడో ఫ్లైట్ వెళ్తుంది, ఏ రూట్లో మనకు ట్రైన్ ట్రాక్ చేసినట్టుగానే బస్సును ట్రాక్ చేసినట్టుగానే మరి స్పేస్లో మీకు తెలుసు, మనకు ఈ సివిల్ ఏవియేషన్ వాళ్ళు నావిగేట్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి, గ్రౌండ్ నుంచి. ఇప్పుడు గ్రౌండ్ నావిగేషన్ కాకుండా శాటిలైట్ గైడెడ్ ప్రెసిషన్ అప్రోచ్ మీకు క్లియర్గా అర్థమైంది. శాటిలైట్స్ని మన ఉపగ్రహాలని వాడుకొని ఖచ్చితంగా ఆకాశంలో ఒక పిన్ పాయింట్ లాగా ఒక స్పేస్లో ఒక పాయింట్ చూసి ఎక్కడుంది, ఏ రకంగా దిగాలనేదని ఇది అప్రోచ్. దీన్ని మనము ప్రైవేట్ పాయింట్ ఇన్ స్పేస్ అని పిన్స్ అనే పేరుతో మొట్టమొదటిగా ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చాం. ఈ ప్రొసీజర్ ఎవరు డెవలప్ చేసాడు ఎగ్జామ్ అడగచ్చు. డెవలప్డ్ బై ద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని డెవలప్ చేశారు. మరి ఎవరు క్లియర్ చేశారంటే మీకు తెలిసిందే. ఎవరెవరు క్లియర్ చేయాల్సింది? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ అంటారు. ఏదైనా పౌర రంగానికి సంబంధించినటువంటి ఈ యొక్క మనకు ఉండేటువంటి హెలికాప్టర్స్ కావచ్చు, లేదంటే మన ఏరోప్లేన్స్ కావచ్చు, వీటికి కావాల్సినటువంటి నియమాలు నిబంధనలు అవన్నీ కూడా కంట్రోల్ చేసేది, క్లియరెన్స్ ఇవ్వాల్సింది మనకు ఈ డీజీసీఏ అంటాం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డీజీసీఏ. అది క్లియర్ చేసింది, డెవలప్ చేసిందేమో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేసింది. మరి ఇంప్లిమెంట్ చేసింది ఎక్కడా? ఇది ఏపీపీఎస్సీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చేశారమ్మా? ఉండవల్లి హెలిపోర్ట్, ఆంధ్రప్రదేశ్లో. ఉండవల్లి గుహలు ఉన్నారు. సో ఉండవల్లి గుహల్లాగానే మరి ఈరోజు మనకి విజయవాడకి అటు అమరావతికి మధ్యలో ఉండవల్లి ఉంటారు. అక్కడ ఉండవల్లి హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్లో ఈ డెవలప్ చూస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి గ్రౌండ్ స్టేషన్ ఇలా ఉండేది. మనకు ఇంతకుముందు ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడి నుంచి మనకి పంపించాం, అలాంటి ఏం లేదు. డైరెక్ట్గా ఎలాంటి ఇక్కడ చూడండి, దాని మోడల్కి తేడా అర్థమవుతుంది మీకు. డైరెక్ట్గా ఐఎఫ్ఆర్ సెగ్మెంట్ అంటాం, విజువల్ సెగ్మెంట్ అంటాం. సో ఇక్కడ ఉండేటువంటి దాంతో డైరెక్ట్గా ఈ విజువల్స్ పాయింట్అవుట్ చేస్తామన్నమాట. ఎక్కడుంది పిన్స్ ద్వారా ఎక్కడైతే ఉంది హెలికాప్టర్. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇక్కడ చూస్తుంది, ఈ మ్యాప్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. ఎలా హెలికాప్టర్ వచ్చింది, వచ్చిన తర్వాత ఇక్కడ ఉండంగానే పైనే మనం ఆకాశంలో ఉండంగానే మనం స్పేస్లోనే పాయింట్అవుట్ చేస్తున్నాం ఎంత ఖచ్చితంగానే. కాబట్టి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా ఈ ఇంతకుముందు ఉండేటువంటి కన్వెన్షనల్ మెథడ్కి ఈ మెథడ్ తేడా చూస్తే ముఖ్యంగా హెలికాప్టర్స్ అనేది ఒక సేఫ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు మనకు తెలుసు టెన్షన్ పడేవాళ్ళం. కాబట్టి ముఖ్యంగా ఎక్కడ ఉంటే ల్యాక్ కన్వెన్షనల్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్స్, ఎక్కడైతే సాంప్రదాయంగా హెలికాప్టర్లు దిగడానికి హెలిప్యాడ్ నిర్మిస్తుంది మీకు తెలుసు, అక్కడ అలాంటి ఇన్స్ట్రుమెంట్ లేని చోట ఇలాంటి ముఖ్యంగా అన్ని రకాలైనటువంటి వెదర్ యాక్సెస్లో ఆపరేషన్ రిలయబుల్తో ఏమీ కాదు, ఖచ్చితంగా సురక్షితంగా దిగుతాం అనేటువంటి ఒక భరోసాని ఇస్తూ దిగేటువంటిది ఆకాశంలో పాయింట్అవుట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇలాంటి దాన్ని చూస్తే దీనికి ఎగ్జామినేషన్లో డెఫినేషన్ అడగచ్చు. ఈ పిన్స్ ప్రొసీజర్ అనేటువంటిది ఎండ్స్ అంటే అప్రోచ్ అనేది, ఇలా బిగిన్స్ ఎక్కడ డిపార్చర్ అంటే ఏ రకంగా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ డిపార్చర్ అవుతుంది, ఆ విధంగా అది క్లియర్గా ఈ అప్రోచ్ అలాగనే డిపార్చర్ అంటే ఎండ్ బిగిన్ అనేటువంటిది ఎక్కడ చేస్తుందంటే ఈ పాయింట్ ఇన్ స్పేస్ ఆకాశంలోనే ఖచ్చితంగా పిన్ పాయింట్ లాగా చేస్తుందంటే పిన్స్ అప్రోచ్ అంటారు. ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే ఎంత పాయింట్ వరకు వెళ్తుందంటే ఇక్కడ చెప్పాలంటే ఈ ల్యాండింగ్ సైట్లో మనకు ఖచ్చితంగా ఎక్కడ దిగాలి, ఎలా దిగాలి అని ఆకాశంలోనే పాయింట్ అవుట్ చేసి ఎలాంటి వాతావరణంలో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా భరోసానిస్తూ దిగేది మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ అంటే ఉండవల్లిలో. అందులో ఫస్ట్ టైం వచ్చేటువంటి ఎగ్జామినేషన్ అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఈ పిన్స్ అనేదాన్ని మొట్టమొదటిగా ఈ డీజీసీ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి దీని ఎగ్జామినేషన్ చూడండి. మరి మరిన్ని విషయాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.